నమస్కారం టీవీ9 వీక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాలచక్రం మన జీవితాల్లోకి మరో కొత్త సంవత్సరాన్ని తీసుకొచ్చింది. కాలం కొత్త చరిత్రని సృష్టించడానికి సిద్ధమైంది. మరి ఇది పరాభవనామ సంవత్సరం. పరాభవం అంటే మనమంతా ఓటమి అని అనుకుంటాం, కానీ దీన్ని ఇంకొక రకంగా చూద్దాం. అహంకారానికి పరాభవం, అధర్మానికి అంతం అని. వచ్చే 60 నిమిషాల్లో మనం దేశ విదేశీ రాజకీయాల నుంచి మన రాష్ట్ర రాజకీయాలతో పాటుగా మనందరి వ్యక్తిగత జాతకం వరకు అన్నిటి గురించి కూలంకషంగా మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ సంవత్సరం మన వ్యక్తిగత జీవితం ఏ రకంగా ఉండబోతోంది, తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, దేశ రాజకీయాలు ఏ దిశగా వెళుతూ ఉన్నాయి, ప్రపంచ పరిస్థితులు ఎలా మారబోతూ ఉన్నాయి, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారందరి పేర్లను పరిచయం చేసుకుందాము. సర్వశ్రీ అయ్యప్పు శ్రీకృష్ణ సుధీ గారు, అలాగే రజిత శ్రీ గారు, రవిశంకర శర్మ గారు, సివి అనంత్ గారు, జంధ్యాల లత గారు, మంథా సూర్యనారాయణ గారు, మీ అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఉగాది అనగానే ఒక కొత్త ఉత్తేజం మనందరికీ కలుగుతుంది, కానీ ఉగాది అనగానే మళ్ళీ అసలు ముందు అందరికీ కావాల్సింది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం మాకు ఎలాంటి ఫలాలు వస్తాయి, బాగుంటుందా బాగోదా, ఇలాంటి అనేక ప్రశ్నలు మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు అదే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో ముందుగా అసలు ఎవరైనా ఈ సంవత్సరం నవనాయకుల ఏంటి, రాజు ఎవరు, మంత్రి ఎవరు, దానికి సంబంధించి ఏమైనా కాలచక్రం గీసి మాకు చెప్పగలుగుతారా? ఉగాది ప్రారంభాన్ని సంవత్సరాన్ని వర్షలగ్నం జగర్లగ్నం అని 2 రకాలుగా నిర్ణయం చేస్తాం. వర్షలగ్నం అంటే ఉగాది నాడు సూర్యోదయ లగ్నానికి సమయానికి ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి దాని ప్రకారం ఒక ఫలితం చెప్తాం. అలాగనే వచ్చేసేసి సూర్యుడు ఈ సంవత్సరం మేషరాశిలో మొట్టమొదటి డిగ్రీలో ప్రవేశించేది, అది జగర్లగ్నం కింద చెప్తుంది. అయితే నవనాయకుల్ని ఈ సంవత్సరం ఉగాది ఏ వారం అవుతుందో ఆ వారాధిపతిని రాజు కింద చెప్పడం. అయితే గురుడు రాజు అవుతున్నాడు. అయితే ఇక్కడ సంక్షిప్తంగా మాట్లాడుకుంటే 9 నాయకుల్లో 7 శుభులు అయ్యారు. 7లో ఎక్కువగా ఆధిపత్యాలు శుభగ్రహాలకి, అందులో గురుడికి చంద్రుడికి బుధుడికి రావటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అనుగ్రహిస్తుందని చెప్పచ్చు. పేరుకు పరాభవమే. మీరు ఇందాక చెప్పినట్లు అధర్మానికి అహంకారానికి పరాభవం అని చెప్పచ్చు. ఇవాళ రోజున అదేవిధంగా ప్రపంచాన్ని మొత్తాన్ని నేను కనుసనలతో శాసిస్తున్నానని అమెరికా అధిపతి అనుకుంటున్నాడు తనకు తాను. కానీ అతని అహంకారానికి పరాభవం జరుగుతుందని చెప్పచ్చు ఈ సంవత్సరం. గ్రహస్థితులు ఇప్పుడు మీరు చూపిస్తున్నారు కదా, కానీ ఇక్కడ మనకి 5 గ్రహాలు ఒకే హౌస్ లో కనిపిస్తున్నాయి, మిగిలిన హౌసెస్ ఏమో ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. కాలసర్పదోషం కూడా ఉంది. అవునా? కాలసర్పదోషం కూడా ఈ సంవత్సరం ఆగస్టు వరకు బుధుడు శని శుక్రుడు కుజుడు ఒకటే హౌస్ లో ఉన్నారు, లగ్నంలో ఉన్నారు. వర్ష లగ్నం ఏదైతే అవుతుందో ఉగాది నాడు సూర్యోదయ లగ్నంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. దాని ఇంపాక్ట్ ఏంటి? దీనివల్ల ఏంటంటే స్త్రీలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రపంచ నాయకత్వాల్లో ముఖ్యంగా పరాభవనామ సంవత్సరం శుక్రుడు ఉచ్చలో లగ్నంలో ఉన్న కారణం చేత స్త్రీలకు అత్యంత ప్రాధాన్యవంతమైన ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్య రంగంలో చాలా విప్లవమైన రంగాల్లో స్త్రీల పాత్ర, ప్రపంచాన్ని శాసించే నాయకుల పాత్రలో కూడా స్త్రీలు ఉండవచ్చు ఈ సంవత్సరం. స్త్రీలు చాలా చోట్ల అధికారాన్ని చేపట్టవచ్చు కొత్తగా మారే చోట్ల. గురుడికి ప్రజాక్షేమము రాజ్యక్షేమం ప్రాధాన్యత కాబట్టి ఈ రకంగా గురుడు వచ్చేసేసి వర్షాధిపతి అయిన కారణం చేత, వర్ష లగ్నాధిపతి కూడా గురుడు అయిన కారణం చేత గురుడి యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి మార్పులు వస్తాయి, వైద్య రంగంలో మంచి మార్పులు వస్తాయి. చదువు ఒక రకమైనటువంటి విజ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి విధానంలో మార్పులు తీసుకురాగలుగుతాయి విద్యారంగంలో. అది గురుడు యొక్క ప్రాధాన్యతలు జరిగేటువంటి మంచి మార్పుల కింద చెప్పవచ్చు. మనుషుల్లో స్వార్థం పెరుగుతుంది, స్వార్థం బాగా పెరుగుతుంది. ఇంకోటి కాలసర్పదోషం ఉన్నందువల్ల ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలసర్పదోషం దేశంలో ప్రపంచంలో కొన్ని అస్తవ్యస్త పరిస్థితులను సృష్టిస్తున్నాయి. మంచి దానికి మించి ఉంటుందంట, అదే ఒక పరాకాష్ఠకు వెళ్తుంది. అలాగే గురువు గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా మాకు అనేకమైన సందేహాలు ఉన్నాయి, వాటన్నిటి తోటి జ్యోతిష్య శాస్త్ర పండితులతో కూడా మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు మనం ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు, అనిశ్చితి, వాటన్నిటి గురించి చూస్తూ ఉన్నా. ఈ సంవత్సరమైనా కాస్త ఉపశమనం కలుగుతుందా అని ఆలోచిస్తున్న టైంలో వారు మళ్ళీ ఒక పిడుగు లాంటి వార్త చెప్పారేమో అని అనిపిస్తుంది. మీరంతా ఏమంటారు రవిశంకర్ గారు? యాక్చువల్గా వచ్చేటప్పటికి ఇది మనకు షష్టగ్రహ కూటమి ఏదైతే జరిగిందో, ఇది జరిగిన తర్వాత అప్పుడు ఆ సమయం నుంచి ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా అప్పుడు గురువు అతిచార స్థితిలో ఉన్నాడు అన్నమాట. మళ్ళీ ఆ గురువు అతిచార స్థితి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024లో స్టార్ట్ అయింది. 2032 గంగా పుష్కరాలు ఎప్పుడైతే జరుగుతాయో
అప్పటి వరకు గురువు అతిచార స్థితిలోనే ఉంటాడు. అంటే ఒకే సంవత్సరం గురువు 2 రాశుల్లో ఉంటూ ఉంటాడు. ఇప్పుడు చెప్పినటువంటి గ్రహస్థితి అంటే మొన్న జరిగినటువంటి ఎప్పుడైతే ఖమేనీ మరణం జరిగిందో, యుద్ధం ప్రారంభమైందో అప్పుడు షష్టగ్రహ కూటమి తర్వాత జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కుజ స్తంభన అనేది కూడా ఉందన్నమాట. అంటే ఈ సంవత్సరం మంత్రి కుజుడయ్యాడు. గురువు కూడా వచ్చేటప్పటికి పూర్తిగా ఫలితాలు ఇవ్వట్లేదు, పాజిటివ్ ఫలితాలు ఇవ్వడు ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే ఏప్రిల్లో 19వ తారీఖున మీరు చూడండి, కుజుడు శని 1 డిగ్రీ కన్నా తక్కువ డిస్టెన్స్ దగ్గరికి వస్తున్నారు అన్నమాట. అసలు ఇక గ్రహ కూటముల గురించి మన శాస్త్రంలో బృహత్ సంహితలో క్లియర్గా రాయబడింది అన్నమాట. అంటే ఇక ఇన్ని రకాల కూటములు ఉంటాయి, అంటే కూటములు వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా ఉన్నాయన్నమాట. వీటి శాస్త్ర ప్రకారంగా వీటిని విడదీయటం కూడా జరిగింది. దీని వరాహమిహిరుడు ఏమని చెప్పాడంటే దీని భేద అని చెప్పాడు ఒక కూటమి గాను, ఉలేఖ, అంశుమర్ధన, ఆసవ్య అని చెప్పేసి 4 రకాల కూటములు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు చతుర్గ్రహ కూటమి అంటే ఇప్పుడు మీరు చెప్తుందంతా నాకు చాలా టెక్నికల్ గా అనిపిస్తుంది. మామూలుగా సామాన్య మానవులకి అల్టిమేట్ గా దాని రిజల్ట్ ఎలా ఉంటుంది. మా కన్సర్న్ ఏంటి అంటే World War III జరుగుతుందా ఈ సంవత్సరం, ఆ సంకేతాలు ఉన్నాయా? ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అనుకున్న దానికన్నా కూడా చాలా వర్స్ట్ గానే ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 19th జరగబోతున్నటువంటి కుజుడు శని యొక్క కలయిక. ఏప్రిల్ 19 జరగబోతున్న కుజుడు శని యొక్క కలయిక. దాని తర్వాత గురువు మనకు చూసినట్లయితే కుజుడు కలవబోతున్నారు. మరి అదే విధంగా వచ్చేటప్పటికి కుజుడు నీచత్వ స్థితిలో వక్రగతిలో కుజస్తంభన జరగబోతున్నది. మనకు 6 నెలల నుంచి 7 నెలల పాటు ఈ యొక్క కుజస్తంభన సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ఇయర్ అంటే రెండో ఆబ్దంగా చెప్పచ్చు మనం. అప్పటి నుంచి మనకు 6 నెలల పాటు దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. అగ్ని ప్రమాదాలు అనుకున్న దానికన్నా కూడా చాలా రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే సో అనంత్ గారు, ప్రపంచ పరిణామాలను మీరు ఎలా చూస్తూ ఉన్నారు? మీ యాంటిసిపేషన్స్ ఏంటి? పరాభవనామ సంవత్సరము అనే దాంట్లో మనకి శబ్దార్థం తీసుకుంటే పరాభవము అనేది ఏ వ్యక్తి అయితే తప్పు చేస్తాడో ఆ వ్యక్తి ఇబ్బంది పడతాడు. తప్పు చేయకుండా పరాభవం ఉండదు. కాబట్టి గౌరవం కలిగిన వారికి గౌరవం ఇంకాస్త పెరిగి ఉంటుంది. ఎవరైతే తప్పు చేస్తారో రాజకీయ పదవుల్లో ఉన్నా సరే, సామాన్య వ్యవస్థలోనైనా సరే ఘర్షణలు ఉంటాయి. ఎందుకు తప్పు చేసిన వాడిని తప్పు చేసావు, లేకపోతే దొంగతనం చేసిన వాడిని దొంగ అని పిలిస్తే కూడా తప్పే ప్రస్తుత కాలంలో. కాబట్టి ఆ రకమైన ఘర్షణలు కనిపిస్తాయి. ఈ ఘర్షణలో భాగంగానే ప్రస్తుతం మనం ఏవైతే యుద్ధాలు చూస్తున్నామో అవి కూడా అలా ఉన్నవే. అయితే తప్పు చేసిన వాళ్ళు పరాభవాన్ని పొంది ఆధిక్యాన్ని మంచివాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి అధికారంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు వారు చేసే పనుల్లో లోపాలు ఏమైనా ఉంటే ముందుగానే అవి ఆపేయడం ఉత్తమం. లేకపోతే దానికి తగినట్టుగా ఓకే, మీరు చెప్పింది తీసుకుంటాను. ఇప్పుడు ప్రపంచానికి పెద్దన్న మన ట్రంప్ అన్న. సో ఇందాక వారు చెప్పారు కృష్ణసుధీ గారు, ట్రంప్కి పరాభవం లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని. మీ అంచనా ఏంటండి దత్త గారు? యుద్ధ వాతావరణం కనుక తీసుకుంటే అంటే జియో పొలిటికల్గా ఆలోచించామనుకోండి, ట్రంప్ ఒక రకంగా యుద్ధంలో గెలవాలి అనే ఆశతోటే ఉన్నారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మనకి ఇరాన్ తోటే ఉంది కనుక ఇరాన్కి కొంత పరాభవం ఉంటుందనే చెప్పుకోవాలి. ఇరాన్కి పరాభవం ఉంటుంది. కానీ ఇది ఇక్కడితో సమసిపోదు, ఇక్కడతోటి ఆగిపోయే విషయం కాదు. ఇది తర్వాత కాలంలో కూడా ఈ యుద్ధం అనేది కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఆగిపోయినా ఈ యుద్ధం ఎప్పటికి ఆగొచ్చు, లేదా ఎప్పటికి ఒక బ్రేక్ రావచ్చు. బ్రేక్ అనుకుందాం, ఒక పాజ్ అనుకుందాం. ఇది మనకి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఇందులో కూడా ఇందాక వీరు చెప్పినట్టుగా కుజుడు ఎప్పుడైతే మనకి మీనరాశిలోకి మారుతారో అక్కడ శనితోటి కలవటం అనేది కనపడుతోంది. దీనిలో ఏమవుతూ ఉంటుందంటే ఇప్పటి వరకు మనం గాల్లో అంటే ఇవన్నీ మిజైల్స్ లాంటివి వేసుకుంటున్న వాళ్ళం, తర్వాత నుంచి నీళ్లలో యుద్ధం చేయటం అంటే నౌకల మీద వాటి మీద లేకపోతే అండర్ వాటర్లో యుద్ధం చేయటం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏమవుతుంటుందంటే ఇదంతా కూడా మనకు ఇంకా టైం పడుతుంది కనుక ఏప్రిల్ వరకు కూడా ఉంటుంది కనుక యుద్ధ వాతావరణం అనేది కనపడుతోంది. అట్ ప్రెజెంట్ మాత్రం యుద్ధం గురించి అంతగా భయపడక్కర్లేదు. రెండోది ఏంటంటే రాహుకేతు యాక్సిస్లో ఎప్పుడొచ్చినా కూడా ఇల్యూజన్ ఎక్కువ ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఎక్కువ ఉంటుంది, అసంతృప్తి ఎక్కువ ఉంటుంది, అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే ఇది నేను సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటుంది. సో ఒక భ్రాంతిలో వెళ్తున్నారు అనమాట. ఈ భ్రాంతి అనేది తగ్గడానికి ఏప్రిల్ వరకు టైం పడుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు వరల్డ్ ఎకానమీ ఏ రకంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా? ఏదైనప్పటికీ మన భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం దిగువ వచ్చే అవకాశం అయితే లేదండి. మన సిస్టమ్ ఏదంటే భారతదేశం యొక్క
ప్రణాళిక కూడా ఎలాగుంటుందంటే అది కాకుండా ఎకానమీ సిస్టమ్ ఎలాగుంటుంటే గివ్ అండ్ టేక్ పాలసీ విత్ ద పబ్లిక్ అని అన్నట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కడు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వంతో అనుసంధానమై ఉన్నట్టుగానే ఉంటారు. అలా ఉండడం వల్ల ఏంటవుతుందంటే మన ఎకానమీ ఎప్పటికీ దెబ్బతిందు. మన బ్యాంకింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అందువల్ల ఏంటంటే ఎకానమీ, భారతదేశ ఎకానమీ ఏం ఇబ్బంది పడదు. ప్రపంచంలో ఎలా మారినా సరే మన భారతదేశంలో బంగారం కొంచెం అలా ఎల్లి కింద దిగుతుంటుంది, వెండి ఎలా ఎల్లి కింద దిగుతుంది. ఆఖరికి ఇప్పుడు కాకపోయినా కనీసం 3 years తర్వాత మనం చూడొచ్చు ఏంటంటే వెండి ఖరీదు కనీసం. అంటే నేను అడగాల్సిన ప్రశ్న అది గోల్డెన్ క్వశ్చన్. ఈ సంవత్సరం బంగారం ఎంత వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా మళ్ళీ ఖచ్చితంగా పైకి వెళ్ళి పెరుగుతుంది. కిందకి వచ్చి హెచ్చుతగ్గులు ఉంటాయా? ఎక్కడ పెరుగుతుంది. సెటిల్ అవుతుంది? మాకేమైనా అందుతుందా? ఎందుకంటే గురువు రాశ్యాధిపతి, ఈ యొక్క సంవత్సరాధిపతి గురువు ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట. తద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గోల్డ్ అనేది రేట్ పీక్కి వెళ్ళిపోతుంది. జూన్ తర్వాత పీక్కి వెళ్ళిపోతుంది. October 31 తర్వాత మళ్ళీ తగ్గుతుంది. October 31 ఎంత మార్క్ టచ్ చేయొచ్చు అంటారు మీ అంచనా? 2 లక్షల దాకా వెళ్తుందండి. 2 లక్షలు టచ్ అయిపోతుంది. రచిత శ్రీ గారు మీరు చెప్పండి, మీ అంచనాలు ఏంటి? అంతే అండి, జూన్ నుంచి మనకి గురువు కర్కాటకంలో ఉచ్చలో ఉంటాడు October 31 వరకు. కాబట్టి తను చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. 2 lakhs అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బంగారము, ఖనిజాలు, ఆయిల్స్ ఇలాంటివన్నీ కూడా రేట్ మాత్రం చాలా పెరిగిపోతాయి. వెండి పెరుగుతుంది. వెండి ఎంతవరకు వెళ్ళొచ్చు? మొన్న కూడా చాలా పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం 4.30 దాకా, ఇతర 5 దాకా వెళ్తుంది. 5 లక్షల కేజీ దాకా వెళ్తుంది. ఎక్కడ స్టెబిలైజ్ అవ్వచ్చు? సంవత్సరం అందులో ఇంకో ఏంటో తెలుసా ఈ సంవత్సరం విశేషం, పరాభవన సంవత్సరం వెండి దానం చేయటం మంచిదట. మంది చేస్తారు, అందువల్ల దానికి కూడా విలువ పెరుగుతుంది. అలా కాదండి, ఇప్పుడు వార్ ఒకటి జరుగుతుంది ఇండస్ట్రీస్ లో, ఒకటి మనం వెండి కొంచెం వాడుతూ ఉంటాం కాపర్ లాగా. ఇప్పుడు పెరిగే వాటిల్లో బంగారం, వెండితో పాటు కాపర్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే కాపర్ వాల్యూ ఒకటి పెరగటం, వెండి ఒకటి పెరగటం, ఇవన్నీ సడన్ గా ఏవైతే మనం వీటికి ఏం వాల్యూ ఉంటుందిలే అనుకున్నవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు వాటిలో ఇన్వెస్ట్ చేయమంటారు? ప్లాటినం ఒకటి పెరుగుతుంది. ప్లాటినం చేయమంటున్నారు మీరు? తప్పనిసరిగా చేయొచ్చు. కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ విషయం ఏంటంటేనండి, గోల్డ్, సిల్వర్ వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు ముఖ్యంగా, ఎందుకంటే సిల్వర్ కూడా చాలా పెరగబోతుంది. 2030కి ఆల్మోస్ట్ 10 lakhs దాకా వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు మనం. కాబట్టి 10 lakhs వరకు వెళ్ళిపోతుంది. 27కి వెళ్ళిపోతుంది 10 lakhs వరకు సిల్వర్. అలాగే మీకు తెలియకుండా కాపర్ కూడా ఏంటంటే మనం అనుకుంటాం కాపర్ మనం ఎక్కడ వాడుతున్నాం అనుకుంటాం, కానీ ఇండియాలో కాపర్ అనేది స్టాక్ లేదండి. భారతదేశంలో చాలా డెఫిసిటీ ఉంది. ఇప్పుడు మన కరెంట్ వైర్ అవకాశం ఉంది, దానికి దొరకదు కూడా, కొందాం అనుకుంటే దొరకదు. అది పరిస్థితి కాపర్ది. ఎవరైనా ఒక్కళ్ళైనా తగ్గుతుంది అంటారా? సెకండ్ హాఫ్ లో తగ్గుతుంది. మళ్ళీ ఎంత తగ్గచ్చు? దాన్ని బట్టి కదా ఇప్పుడు చెప్పినట్టు ఏ టైం కి ఇన్వెస్ట్ చేయాలన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా October 31 నుంచి ఏమవుతుందంటే రివర్స్ ట్రెండ్ లోకి వెళ్తుంటుంది. మళ్ళీ కరెక్షన్ ఫ్యాక్టర్ ఆల్వేస్ అప్లికబుల్. ఎందుకంటే డిస్క్లైమర్ మనం చెప్పాలి ఆల్వేస్ అన్నమాట. ఎందుకంటే October 31 తర్వాత ఎప్పుడైతే సింహరాశులకు గురువు వెళ్తాడో అది అనుకూలమైనటువంటి స్థానం కాదు. అక్కడ వచ్చినప్పటికి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కరెక్షన్ అవుతుంది. అందుకే ఇప్పుడు మనం ఏదో పెరుగుతుంది కదా అని చెప్పేసి ఈ ఫార్వర్డ్ మూవ్మెంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేటువంటి వారు అప్పుడు దెబ్బతింటారు. మొన్న కూడా చాలా మంది పెరుగుతుందని చెప్పేసి చాలా ఇన్వెస్ట్ చేస్తారు. కాస్త వేచి చూసి సంవత్సరం ఎండింగ్ లో కొంచెం అటువైపు ఫోకస్ చేయాలంటారు. దృష్టిలో పెట్టుకోవాల్సింది 87 అనేది ఆదాయం అయితే అందరికీ కలిపి 114 అనేది ఖర్చు కింద చూపిస్తోంది. ఓవరాల్ గా చెప్తున్నారు 87 ఆదాయం, 114 ఖర్చు. అలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఖర్చు చేద్దాము అంటే అవసరానికి తగినంత చేతిలో డబ్బు లేకపోవడము అనే లక్షణం కనిపిస్తోంది. అన్ని వ్యాపారాల్లోనూ వృద్ధి కనిపించదు, కొన్ని బలహీనపడతాయి. అన్నప్పుడు ఏమైంది, బలహీన వ్యాపారస్తులు అన్నింట్లోనూ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్నప్పుడు వృద్ధి చెందుతూ ఉన్న బలహీనపడినప్పుడు మొత్తం వ్యవస్థ మీద ప్రభావం ఎక్కువ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ల ఎఫెక్ట్ హోటల్ ఇండస్ట్రీ ఎప్పుడు కళకళలాడే ఇండస్ట్రీయే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు వాళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అలా ఏ సెక్టర్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు? రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ తర్వాత రియాలిటీ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత జనాలు అంటే అసలు ఈ సంవత్సరమే వచ్చేటప్పటికి ప్రజలు మెయిన్గా వచ్చేటప్పటికి ఆహార బాధలు కోసం కొద్దిగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. రిసిషన్ అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. జాబ్స్ సెక్యూరిటీ అనేది పెద్ద కన్సర్న్ అవుతుంది. ఈ సంవత్సరం జాబ్ సెక్యూరిటీ అనేది పెద్ద కన్సర్న్. రాజకీయమైనటువంటి గొడవలు ఇవన్నీ కూడా చాలా హై లెవెల్లో ఉంటాయి ఈ సంవత్సరం. ప్రకృతిగా మరియు అదేవిధంగా అగ్ని ప్రమాదాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ మెయిన్గా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ చూసుకోవాల్సింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీని ఎక్కువగా
చూసుకొని Achieve చేయడానికి ట్రై చేయాలి. ట్రై చేయాలి. Main గా అనవసరమైన ఖర్చులు family, మానుకోవాలి, family సేవింగ్స్ చూసుకోవడం పెంచుకోవాలి, కోసం జాగ్రత్తగా చేయాలి. ఖర్చు పెట్టుకోవాలి. ఇవన్నీ గురుడికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగా ఇట్స్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్ అనేది మనం చూస్తున్నాము. దాని ఇంపాక్టే చాలా మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది? ఖచ్చితంగా పెరుగుతుంది అయితే మామూలు మనుషులకు అర్థమవుతుంది. మీరు మీ పరిభాషలో ఇంకేమైనా చెప్తారా? మనిషి వాస్తవికమైనటువంటి జీవన విధానంలోకి రావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. అంతకుముందు వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయం చేసినటువంటి రైతు కూడా తన పొలంలో పండిన పంటను ఎవరో తినటం లేదు, కమర్షియల్గా అమ్మేసేసి ఇంకేదో కొనుక్కొని తింటున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే తన మీద తనకు నమ్మకం లేదు. పంచభూతాలను మనం వదిలేసాం, వాటిని నమ్మటం లేదు, అవి మన్ని కూడా వదిలేస్తాయి. ఆ స్థితిలోంచి మళ్ళీ పంచభూతాలను ఆశ్రయించడం అవుతుంది. భూమిని ఆశ్రయించేవాడు భూమిని ఆశ్రయిస్తాడు, నీటిని ఆశ్రయించేవాడు నీటిని ఆశ్రయిస్తాడు. తద్వారా ఏంటంటే మళ్ళీ ఏదైతే సహజమైన జీవనశైలి ఉందో దానికి దోహదకారైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి. అంతకుముందు కంప్యూటర్స్ అది చెయ్యలేనివి ఏంటో అటువైపు ఫోకస్. ఇప్పుడు వ్యవసాయం చేయలేదు, కంప్యూటర్ వచ్చి వ్యవసాయం మనం చేయాల్సి వస్తుంది. ఇవాళ భూస్వాములుగా ఉన్న వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయట్లేదు. దానికి సంబంధించిన వ్యవస్థలు కొన్ని ఏర్పడతాయి. తద్వారా వ్యవసాయ పంటలు పెంచడానికి అవకాశమైనటువంటి ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? క్లుప్తంగా ఒక మాట. రియల్ ఎస్టేట్ దినదిన గండంగానే ఉంటుంది ఈ సంవత్సరం. ఏ రోజు అంటే ప్లాట్స్ చేసినటువంటి ప్లాట్స్ అమ్ముడుపోకుండా ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ ఏమో అంచనాలు మించి ఇన్వెస్ట్ చేయటం, దానికి ముందుగా ఎంప్లాయీస్కి ఉద్యోగాలు అనేది పెద్ద ప్రాబ్లంగా ఉండటం, తద్వారా వచ్చేటప్పుడు దాని ఇంపాక్ట్ ఫర్దర్గా వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్ మీద తెలంగాణలో కూడా దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వెంచర్స్ వారు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ దేవాలయాలు ఇటువంటి ఆధ్యాత్మిక స్థలాల మటుకు ఈ సంవత్సరం విరాజిల్లుతాయి జనాలతో. ఎందుకంటే ఉద్యోగాల మీద ప్రభావం రావటం, భగవంతుడి మీద భక్తి ఆధ్యాత్మిక పెరగటం. ఓకే రషిద్ గారు, ఓవరాల్గా ఈ సంవత్సరం మనకి వర్షపాతం ఎలా ఉంటుంది? ప్రకృతి వైపరీత్యాలు లాంటివి ఏమన్నా ఈ సంవత్సరం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అలాంటివి ఏమన్నా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయా? ప్రకృతి వైపరీత్యాలు అయితే ఉండే ఛాన్స్ ఉందండి. శని ఇప్పుడు ముఖ్యంగా మీనరాశిలో సంచారం చేస్తున్నారు, ఉత్తర భాద్రపద నక్షత్రంలో. అలాగే ఇక్కడ పంచగ్రహ కూటమి అలాంటివి కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఉంటాయి. కానీ వర్షపాతం మాత్రం కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం అనేది. వేసవి తాపం కూడా ఎక్కువగానే ఉంటుందండి. అది ఈ సంవత్సరం అంతా కూడా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గేదైతే ఉండదు. అలాగే భూకంపాలు, తుఫాన్లు ఈ సంవత్సరం సెప్టెంబర్ తుఫాన్లు, భూకంపాలు ఉంటాయి. అలాగే పంటలకి కొంత నష్టము జరుగుతుంది. పశుపక్షాదుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. ప్రాంతాల్లో మెయిన్గా లేదు, మన కుజుడు పాలిచ్చేటువంటి ప్రాంతమైనటువంటి సౌత్ లో అవుతుంది. అంటే మనకు సౌత్ ఈస్ట్ కావటం ఆంధ్రప్రదేశ్, మెయిన్గా తమిళనాడు మరియు అదేవిధంగా కర్ణాటక ప్రాంతాల్లో. మళ్ళీ ఈసారి కూడా వచ్చేటప్పటికి 2024లో జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ సంవత్సరం వర్షాలు పడి అందరికన్నా లాభపడేది రైతే. ఈ సంవత్సరం రైతే ఎక్కువగా రాజు అవుతాడు ఈ సంవత్సరం. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత కలిసి వస్తుంది, సమృద్ధిగా వర్షాలు పడడం. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కన్నా అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ వీళ్ళందరూ కూడా కష్టపడినప్పటికీ కూడా లాభించేది రైతే ఈసారి. దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. మన రాజకీయ ప్రముఖులు ఒక్కొక్కరి గురించి మాట్లాడుకోవడానికి ముందు ఇప్పుడు మనకి త్వరలోనే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. సో ఆ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, జస్ట్ దానికి కారణం ఏంటో ఒక్క మాటలో. ముందుగా మనకి తమిళనాడు. డిఎంకే పార్టీ చెప్పండి మంత గారు. విజయ్ గారు మాట చెల్లుతున్నాయి, అంటే డామినేషన్ వస్తుంది సీట్స్ అనుకున్నట్టుగా. అంటే వీళ్ళు అలా ఈ మధ్య నిన్నటి న్యూస్ ప్రకారం చూస్తే బీజేపీతో అనుసంధానమై వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా క్లారిటీ వస్తుంది. అది కాకపోయినప్పటికీ కూడా తను అనుకున్న సీట్లు ఆయనకు ఖచ్చితంగా వస్తాయి, ఆధిపత్యం వహిస్తాడు ఆయన. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇప్పుడు బీజేపీ కోalition గవర్నమెంట్ వస్తుంది తమిళనాడులో. డిఎంకేకి రాదు, ఏఐడిఎంకేకి రాదు, విజయ్ పార్టీకి తర్వాత ఎలక్షన్ తర్వాత 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కోalition గవర్నమెంట్ లాంటిది. వాళ్ళే గెలుస్తారు. లేదండి, ఇక్కడ కొంచెం విజయ్ గారు వచ్చేందుకంటే వీరు అన్నారు కానీ వారికి ఇంకా కొంచెం టైం పడుతుందేమో అని అనిపించింది. ఇంకా సమయం ఉంది ఇంకా రావడానికి. రాజకీయంగా వారు వచ్చినా కూడా పదవిలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది అని అనిపిస్తుంది. ఎవరైనా ఇంకోళ్ళు కలుపుకొని వెళ్తేనే ప్రభుత్వం అండి తమిళనాడులో. బీజేపీ పార్టీ కానీ ఎందుకంటే అక్కడ వ్యక్తులు లేరు.
ఎందుకంటే అన్నాదురై ఉన్నా కూడా అన్నాదురైని సీఎం చేస్తారనేటువంటి పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఈ పరంగా గమనించుకున్నట్టయితే బీజేపీ కానీ ఏఐడిఎంకే కానివ్వండి వాటి యొక్క ప్రాధాన్యత కొంతవరకు ఉంటుంది. తలా 30-40 సీట్లు తీసుకొనేసేసి దాని ద్వారా వచ్చేసి ఎక్కువ పార్టీ వచ్చిన దాంతో ఈ సీట్లు కలిసేసేసి ఒక కోయిలియేషన్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. తద్వారా వచ్చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి పదవీచ్యుతి జరుగుతుందని చెప్తాను. ఓహో, అయితే డిఎంకే రాదండి. 99% రాకపోవచ్చు. అంటే విజయ్ గారికి ఉన్న బలానికి ఏదా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడుతుంది, ఆయనకి పదవి కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టు శని బలంగా ఉన్నాడు, గురుడు బలంగా లేడు అని అంటున్నాడు. శని ఏం చేస్తాడు అంటే ప్రజాదరణతో ముందుకు తీసుకెళ్ళేవాడు శనీశ్వరుడు, గురుడు జ్ఞానంతో ముందుకు తీసుకెళ్తాడు, బుధుడు మేధస్సుతో ముందుకు తీసుకెళ్ళేవాడు. సో మనకు కావాల్సింది ఇక్కడ ప్రజాదరణే కావాలి. అంచేత ఆ ప్రజాదరణ ఆయనకు ఉంటుంది కాబట్టి ఈ ఆదరణ అనేది ఓటు రూపంలో మారుతుంది. ఆయనకి మారినప్పుడు ఆయన అక్కడ రాష్ట్రంలో అది ఏదైతే ప్రభుత్వం నిలబెట్టడానికి కీలకమైన పాత్ర వహిస్తాడు ఆయన 100%. అంచేత ఆ వహించినప్పుడు ఆయన కూడా ఒక పదవి వస్తుంది. నెక్స్ట్ మీరు అస్సాం అన్నారు కాబట్టి అస్సాం వచ్చేస్తుందండి బీజేపీకి చాలా 100% బీజేపీ. అవునా? బీజేపీ హేమంత్ బిశ్వ శర్మ మళ్ళీ సీఎం అనుకోండి. చాలా చాలా బాగా మీకు వ్యక్తిగతంగా చెప్పేస్తాను. ఆయనే మళ్ళీ సీఎం అవుతారు అంటున్నారు. ఆయన ఓకే, అలాగే కేరళ పరిస్థితి ప్రభుత్వం మారుతుంది కేరళలో. అక్కడ బీజేపీలో ప్రభుత్వం పెడుతున్నది అసంభవం, బీజేపీకి అక్కడ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, ఎవరితో కలిసి చేద్దామని కూడా ఎలా చేయరు వాళ్ళు. సో ఇందాక మీరు అంటున్నారు మనిషి మారుతాడు అంటున్నాను. మనిషి మారుతాడు. ఇప్పుడున్న సీఎం మారే అవకాశాలు ఉన్నాయి. చెప్పే కారణం అండి, గ్రహాల ప్రకారంగా గనక చూసుకుంటే ఇందాక నేను అన్నాను కదా, మీనరాశిలో మనకి గ్రహ కూటమి ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతుందో ఇంటర్నల్ గా వార్, అంటే ఇంటర్నల్ గా కూడా మనకి ఒక అడ్జస్ట్మెంట్ అనేది రాదనమాట. ఎక్కడో అక్కడ మనకి ఇంకా కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి అని చెప్పి ఒక పోటీతత్వం ఉంటుంది. దాంతోపాటు రిజల్ట్స్ అనేవి మనం అనుకున్నట్టుగా రావు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా మారుతుంది. ఇక్కడ బీజేపీ పవర్లోకి వస్తుంది. ఓకే, అండ్ వాట్ అబౌట్ పుదుచ్చేరి? బీజేపీతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అక్కడ కూడా. మమతా బెనర్జీకి ఎలా ఉంది ఈ సంవత్సరం? శని వల్ల పదవీచ్యుతి అండి. శని బాగలేడు ఆమెకి. ఇంకొకటి, శని మీనరాశిలో ఉన్నది. మీకు కొన్ని విషయాలు ఆ శాస్త్రంలో ఉన్న మాటలు యథార్థంగా యాజిటీస్గా తీసుకొని చెప్పలేము, ఎందుకంటే మమ్మల్ని మీద దాడి మొదలెడతారు. ఎందుకంటే అండి శని మీనరాశిలో అంత్యరాశిలోకి వెళ్ళినప్పుడు కొన్ని జాతులకు నష్టం సూచిస్తాడు. అందువల్ల ఏంటి, అంత్యరాశిలో శని వచ్చి గురుడు ఉచ్చరాశిలోకి వెళ్తున్నప్పుడు ఎవరైతే స్వార్థపూరితమైనటువంటి ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరైతే మేమే అనేటువంటి అహంకారపూరిత ధోరణిలో ఉన్నారో వాళ్ళకి గర్వభంగం జరుగుతుంది, పదవీచ్యుతి జరుగుతుంది. మేము లేకపోతే ఇది లేదనుకుంటున్న వాళ్ళందరూ ఇందాక పరాభవం అన్నారు. అలాంటి పరాభవమే మమతా బెనర్జీ జాతక ప్రకారం ఆమెకు జరిగే అవకాశం ఉంది. ఆమె పేరు ప్రకారం తీసుకుని సింహరాశికి గోచారం బాగలేదు. రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడదాం. అంటే తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి. చంద్రబాబు చాణక్యం ఢిల్లీ పీఠాన్ని శాసిస్తుందా? గర్జించబోయే సింహం ఎవరవుతారు? జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏ రకంగా ఉంటుంది? ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి దూకుడు గురించి, అలాగే కేసీఆర్ పునరాగమనం గురించి కాలం రాసిన తీర్పు ఏ రకంగా ఉంది కనుక్కుందాం. సో ఏంటంటే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది ఇన్ జనరల్? చంద్రబాబు గారు ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. అంటే గడిచిపోయినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. ఆయనకి యోగాన్నే పట్టేస్తుంది. ఇంకా బలమైనటువంటి నేతగా కూడా ఎదగలుగుతారు. రాజకీయంగా వచ్చినప్పటికీ కేంద్రంలో తనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వనరులు, అదేవిధంగా ప్రాజెక్ట్స్ సమకాలంలో తేగలుగుతారు. అదేవిధంగా ప్రజల యొక్క మన్నలను కూడా పొందగలుగుతారు. ప్రథమార్థంలో 1 అక్టోబర్ వరకు కూడా. ద్వితీయార్థంలో కొంచెం స్లో డౌన్ అనేది ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత నుంచి కొంచెం స్లో డౌన్ అవ్వగలుగుతారు. దాని తర్వాత మళ్ళీ ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా తను చేసేటువంటి మంచి కార్యాలు ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మీరు చెప్పిన బృహజ్జాతకం ప్రకారం రేవతి నక్షత్రం ప్రభావితం చేస్తుంది. రేవతి నక్షత్ర ప్రభావం మీనరాశి ఉన్న కారణం చేత, మీనరాశిలో శని ఉన్న కారణం చేత, శనికుజుల సంయోగము, శుక్రుడు మొత్తం యొక్క గ్రహాధిక్యత ఆ రాశిలో ఏర్పడిన కారణం చేత కొన్ని రాజకీయ పరమైనటువంటి అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలగడానికి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు రాజకీయంగా తెర మీదకి రావచ్చు. ఎవరు ఊహించిన వ్యక్తులు కొన్ని పదవుల్లో మంచి మార్పులు చేర్పులు జరగచ్చు. ఇలాంటి కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఈ సంవత్సరం రాజకీయంగా సంచలనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఓకే, అంటే ఎందుకు ఈ సంవత్సరం? అంటే మీరు ఇందాక చెప్పినట్టు రేవతి నక్షత్రం శని ఆ విధమైనటువంటి పరిస్థితుల కారణం చేత, రేవతి నక్షత్రంలో శని గ్రహాధిక్యత ఏర్పడుతున్న కారణం చేత
అందులో ఈ వర్ష లగ్నం రేవతి నక్షత్రం మీనరాశిలో ఏర్పడిన కారణం చేత ఈ కారణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సరే, కృష్ణసుధి గారు కొన్ని ప్రెడిక్షన్ చేస్తున్నారు ఏపీ గురించి, మీకు కూడా అలాంటి ప్రెడిక్షన్స్ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి రేవతి నక్షత్రం ఇది తాత్కాలిక కొంతకాలం ఉంటుందమ్మా, అంతకంటే ఎక్కువసేపు ఉండదు అక్కడ. మహా అయితే 4 రోజుల తర్వాత అన్ని గ్రహాలు పక్కకు జరిగిపోతాయి. అంత మాత్రాన్ని కానీ ఆ కలిసి ఉన్నంత కాలంలో ఏమన్నా భయంకరమైన ఇంపాక్ట్ చేస్తాయా? కలిసినంత కాలం ఉంటుంది. ఒకవేళ కుజుడు 45 రోజులు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ 40 రోజులు దాని బీభత్సం చూపిస్తాడు. అది పూర్తిగా మన రాష్ట్రం మీద, తెలుగు రాష్ట్రాల మీద అని కాకుండా మార్పులు ఏవో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఉన్నట్టుండి ఎప్పుడు ఏ టైంలో మీరు చెప్తున్నది, ఇందాక మీరు చెప్పింది ఏ టైంలో జరగచ్చు సుమారు? మొదటి అర్ధ భాగం జూన్ లోపలేనండి, గురుడు మారే లోపల. జూన్ లోపలే లేదండి, ఇక్కడ ఏదైనా ఉండాలి అని అంటే కొంచెం మనకి ఏప్రిల్ మే వరకే ఉంటుంది. ఆ తర్వాత లోపలే అంటున్నారు. ఏప్రిల్ మేలోని ఈ లోపల కూడా ఎవరైనా మారే అవకాశం లేదు. వినండి, ఏప్రిల్ మే లోపల ఈ 5 రాష్ట్రాలు జరుగుతున్న ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోని ఇక్కడే పెద్ద మార్పులు ఏం జరగదు. ఉన్నట్టుగా మెయింటైన్ చేయగలిగితే బాగున్నట్టుగా ఉంటారు తప్ప అధికంగా ముందుకు ఎవరు వెళ్ళరు. కూటమి ప్రభుత్వంలో పెద్ద చెప్పుకో మార్పు అయితే ఉండదండి. కానీ ఒక విషయం చెప్పొచ్చు ఏంటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారి జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరి దగ్గర అని పాయింట్ కరెక్టే అయి ఉండొచ్చు. కానీ ఏదో కొన్ని విషయాల మీద మనం బేస్ చేసుకుని మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇందాక శర్మ గారు అన్నట్టుగాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం మాత్రం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆయన కూడా బలం ఉంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ రాష్ట్రానికి పెద్దగా ఇద్దరు కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కూడా ఉంది నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుని రాజు కూడా ఎవరో మనం ఇప్పుడు తేల్చేసాం ఆల్రెడీ. ఈ సంవత్సరం రాజు ఎవరో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పెద్ద మార్పులు ఏమి జరగదు. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఈ సంవత్సరం అద్భుతంగానే ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రొటెక్షన్ అనేది ఆ కూటమి అలా నిలబెడుతుంది. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. వాళ్ళ అయోధ్య బాగుంటుంది. కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. రాబోతున్నటువంటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నటువంటి సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యంగా వాళ్ళు అనుకున్నారు దాన్ని సకాలంలో కంప్లీట్ చేయడానికి వారు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా పురోగమన స్థితిలోనే ఉంటాయి. మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంది ఈ సంవత్సరము? మనంతా రకరకాల వివాదాలు, ఆరోపణలు ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం కదా. ఈ సంవత్సరం సమసిపోతాయా లేకపోతే వారు ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా వారికి సమయం పడుతుంది. ఇంకా వారు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వారికి కనపడుతుంటాయి. వారు ఏదైతే ఆశిస్తున్నారో అనుకుంటున్నారో దానిలో జయం రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్తాను. గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే ఆయనకి కొంచెం మెరుగైనటువంటి గోచర గ్రహస్థితి. శని రాజ్యంలో ఉన్నాడు, అలానే వచ్చేసి గురుడు ద్వితీయ స్థానంలోకి, తర్వాత అక్టోబర్ నుంచి తృతీయ స్థానంలోకి వెళ్తాడు. రాహుకేతుల సంచారం కానివ్వండి. ఇప్పుడు మామూలుగా వ్యక్తిగత జాతకాలు మిథున రాశికి గత 2 సంవత్సరాల నుంచి పోల్చుకున్నట్టయితే మంచి మెరుగైన ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉంటాయని చెప్తున్నాను. తద్వారా ఆయన కూడా మిథున రాశి ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పలేము ఆయనకి. కానీ గత 2 సంవత్సరాల్లో ఉన్నట్టు ఎదుర్కొన్న ప్రజా వ్యతిరేకత కంటే కూడా కొంత ప్రజా అనుకూలమైనటువంటి వాతావరణం ఆయన చుట్టూ ఏర్పడడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం అని చెప్పచ్చు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఏమన్నా కీలకమైన ఇంపాక్ట్ పాత్ర పోషించారు? చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే కోయిలేషన్ ఫామ్ అయిందో అది అలాగే బలంగానే ఉంటుంది. వారి యొక్క సపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి ఆశించిన దానికన్నా కూడా బాగా సపోర్ట్ ఇవ్వగలుగుతారు. వారిద్దరి మధ్య సయోధ్య ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచగలుగుతుంది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి దేశంలో అతి ముఖ్యమైన నాయకుడు, రాష్ట్రపతి లాంటి పరిస్థితికి వెళ్ళేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం సూచించబడుతున్నాయని చెప్పచ్చు. చంద్రబాబు దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఇప్పుడు ఎలా అయితే వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ అయ్యారు, అలానే ఒక కొత్త నాయకుడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకుడు అతి కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం, దేశంలో అత్యంత కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని. అలాగే సరే, బాగానే ఉంది. ఓకే, ఇక తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. అనంత్ గారు, ఓవరాల్గా తెలంగాణలో ఎలా ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనుకుంటారు? తెలంగాణ విషయంలో సమస్యలకి సమాధానం చెప్పవలసే పరిస్థితులు ఉన్నాయి. కారణం గురుడే. ఎందుకు అంటే గురుడు గౌరవాన్ని పొందవలసిన స్థానంలో, ఇందాక మనం అనుకున్నాం సంవత్సర నామాన్ని అనుసరించి వచ్చే ఫలితాలు, పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లకి సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి అది ప్రతిపక్షం వాడు చేసినా, ప్రభుత్వంలో వాడు చేసినా, ఎక్కడైనా సరే దానికి సమాధానం చెప్పే పరిస్థితిలోనే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆహారము, ధాన్యము, ఇలా డెవలప్మెంట్స్ విషయం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్స్ బాగుంటాయి. అలాగే ఆదాయం రూపంలో కూడా ఖర్చు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ డబ్బు ఎక్కడికో ఒకటికి వెళ్ళాలి కదా.
అలాగా వాణిజ్యపరంగా అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. భూమికి సంబంధించిన విషయంలో అభివృద్ధి విషయంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి, కానీ దాన్ని కూడా కొంత టైం పీరియడ్ అట్లీస్ట్ అధిగమించి కొంత ప్రాఫిట్స్ చేసుకోవడానికి అవకాశం, లాభాలని దండుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పరంగా ఆలోచించినప్పుడు దేశానికి రాజుగా మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం అక్కడ లోపాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. ఇటు ప్రతిపక్షం అయినా సరే ప్రభుత్వం అయినా సరే లోపాలు లేకుండా చూసుకోవాలి. ఆ లోపాలు వచ్చినప్పుడు మాత్రం సమాధానం చెప్పడం కష్టం అవుతుంది. అలాగే మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం ఎలా ఉంది ఈ జాతకం? ఆయనకు కొంత మెరుగైన పరిస్థితులే కనపడుతున్నాయి. ఆయనకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిరాటంకంగా ఆయన పైన ఆయన చూసుకోగలుగుతారని చెప్పచ్చు. తర్వాత ప్రతిపక్షానికి కూడా కొంత విలువైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకంటే వ్యక్తిగత జాతకాలు గమనించుకున్నట్లయితే కేటీఆర్ జాతకంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయనది మిథున రాశి, ఆయనకి కొంత మెరుగైనటువంటి వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు గతంతో పోలిస్తే. అలానే కవిత గారి జాతకం కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది తెలంగాణ రాజకీయాల్లో. మీరు అన్నారు స్త్రీలకి మంచి అనుకూలమైనటువంటి అవకాశాలు. అలా కాదండి, స్త్రీలకి అనుకూలత ఉన్నమాట నేను ఒప్పుకుంటాను. స్త్రీలు అన్ని రంగాలలోనూ మంచి ఉన్నత స్థితికి వస్తారని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఆవిడకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నేను చెప్తున్నాను. అంటే ఆవిడ జాతకపరంగా ఆవిడ కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిందే. రాజకీయ పరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే గనక ఆవిడకి ఇంకా సమయం పట్టొచ్చు, లేదా ఒక రకంగా కొంత కాంప్రమైజింగ్ సిచ్యువేషన్స్ కూడా ఆవిడకు ఉంటాయని చెప్తున్నాను నేను. ఓకే, సో ఈ సంవత్సరం అంత అనుకూలత కనిపించడం లేదు. అంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నాను. కష్టపడి ఫైనల్ గా ఆవిడ ఒక కీలకమైన భూమిక పోషించే స్థాయికి చేరుకుంటారా, లేకపోతే సాఫీగానే ఉంది? ఈ సంవత్సరం కాంప్రమైజింగ్ సిచ్యువేషన్ మేడం, కాంప్రమైజింగ్ సిచ్యువేషన్లోకి ఉంటారు. కీలకమైనటువంటి భూమిక పోషించడానికైనా సరే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటితో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రాబోయే రోజుల్లో. మరియు అదేవిధంగా తెలంగాణలో రాజకీయంగా ప్రతిపక్షం అనేది వీకెస్ట్ పొజిషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అధికార పక్షమే బలాన్ని చేకూర్చుకుంటుంది. రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా బలమైనటువంటి శక్తిగా ఎదగలుగుతారు. కానీ కొన్ని కష్టాలు కూడా కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి, అంటే ముఖ్యంగా ఆర్థిక లోటు ఏదైతే ఉందో, రాష్ట్రానికి ఫీడ్ చేయడానికి మెయిన్గా కావాల్సినటువంటి ఆర్థిక లోటు ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా కలత చెందుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏవైతే ముందుగా చేసినటువంటి 6 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే మెయిన్గా ఉంటుంది. కానీ ప్రతిపక్షం అనేది ఇక్కడ ఇంచుమించుగా వారి అంతర్గత పోరుతోనే వారు సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీరందరూ. ఆయన విషయం మర్చిపోయారు జనాలు అందరూ. రాష్ట్రం ఎవరైతే అధినేతలు ఉన్నారో, ఎవరైతే ప్రతిపక్షంగా అవతల వ్యక్తి ఎవరైతే ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళకి ఒక ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సో అది ఎంతవరకు నిలబడుతుంది? కేసీఆర్ ద్వారా జరుగుతుంది, కానీ ఎంతవరకు నిలబడుతుంది, ఎలా వెళ్తుంది, దాన్ని వాళ్ళు సరైన సమాధానం చెప్పగలుగుతారా లేదా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మన శర్మ గారు చెప్పినట్టుగాను రియల్ ఎస్టేట్ అనుకోండి, అన్ని వ్యాపారాలు ఆల్మోస్ట్ జీరో లెవెల్కి వచ్చాయి. సో ఇదేంటంటే ఒక మార్పు తేవడానికి గురుడు మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి దైవబలం ఉన్న వ్యక్తి ఒక కేసీఆర్. సో ఆయన రాశిలోకి ఎప్పుడు ప్రవేశించినప్పుడు ఏదైనా ఒక జిమిక్ జరగచ్చు. ఆ జరిగినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి అవతల వాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడేమీ ఎలక్షన్స్ లేవు కాబట్టి మనమేం మాట్లాడడం లేదు, కానీ ఖచ్చితంగా ఆయన ఆధిపత్యం కొంత కనబడుతుంది. అది ఎంతవరకు వెళ్తుంది ఇప్పుడు నేను చెప్పను, కానీ కన్ఫర్మ్గా మీకు కనబడుతుంది. ఆ జూన్ దగ్గర నుండి ఆయన చెప్పినట్టు అక్టోబర్ అన్న కదా, ఈ మధ్యలో ఒక మార్పు కనబడుతుంది. ఆ మార్పును తట్టుకునే శక్తి ఆయనకుంటే, ఎవరు మన ముఖ్యమంత్రి గారికి సమాధానం ఇచ్చే శక్తి ఉంటే పర్వాలేదు. గురుబలం ఉంది కాబట్టి ఆయన రాజకీయ చతురతని చాణక్య చతురత చూపిస్తాడు. చెప్తున్నా జాతకపరంగా చెప్తున్నానండి, అంతే. లేకపోతే ఉంది ఆయన ముఖ్యమంత్రి గారు, ఆయన ఎవరు తీసేది లేదు 3 సంవత్సరాల వరకును. బట్ జాతకపరంగా ఇలాంటి ఉన్నప్పుడే మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చిన్న సందేహం, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయనకి ఎలా ఉంది, కేసీఆర్ కి వ్యక్తిగతంగా ఎలా ఉంది అన్నవి 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కానీ ఈయన రాజు పొజిషన్ లో ఉన్నారు, ఈయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఒకవేళ ఈయనది గనక ఎక్కువ బలంగా ఉంటే దాని ఇంపాక్ట్ ఇక్కడ ఏ రకంగా కనిపించే అవకాశాలు? ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళిద్దరు? రేవంత్ రెడ్డి జాతకం స్ట్రాంగ్ ఉంది. కర్కాటక రాశి అయింది ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రానికి గురుడు రాశిలోకి వస్తాడు. ద్వాదశాష్టం జన్మస్థో శన్యంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం ధనక్షయం ఆయుక్ష్యనం గోచార దర్శనంలో చెప్పే శ్లోకం ఇది. అంటే ఇప్పుడు కుజుడు గురుడు అక్కడ కలుస్తున్నారు. అలానే కుజుడు 45 రోజులకు ఒక రాశి చొప్పున గడుపుతూ ఉంటాడు. ఆ స్థితిలో కుజుడు అష్టమంలోకి వచ్చినప్పుడు
ఈయన రాశిలోకి వచ్చినప్పుడు వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కేసీఆర్ గారి వ్యక్తిగత జాతకం ప్రకారం ఉన్నాయి. కర్కాటక రాశికి వ్యక్తిగతంగా జాతకరీత్యా అంత బలమైన పరిస్థితులు లేవు. దాంతో పోల్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత జాతకం, ఆయన నక్షత్రం అది నాకు తెలిసిన, ఇప్పుడు నేను డిస్క్లోజ్ చేయను, కానీ ఆయన వ్యక్తిగత జాతకానికి ఎలాంటి ప్రతిబంధకాలు లేనటువంటి నిరాటంకమైనటువంటి యోగం కంటిన్యూ అవుతుంది. తద్వారా ఆయనకి ఈ సంవత్సర కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తాను. సో ఓవరాల్గా సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యతలో ఉన్న వాళ్ళు సమాధానాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది అని మీరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ఓకే, సరే చూద్దాం. బాగున్నాడు కాబట్టి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో గురుబలం పెరుగుతుంది కదండి, ఇద్దరు బలంగానే ఉన్నారు. ఇక్కడ మొత్తం కూడా గురుబలం పెరిగినప్పుడు ప్రతి ఒక్కరూ బలంగా ఉన్నట్టే. అధర్మం చేసిన వాడు కిందికి వస్తాడు, ధర్మంగా ఉన్న వాళ్ళు పైకి వస్తారు. ప్రధానంగా మన దేశ ప్రధానికి ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది, అలాగే ప్రతిపక్ష నేతకు ఎలా ఉంటుంది కూడా మనం మాట్లాడుకుందాం. సో నరేంద్ర మోదీ గారికి ఈ సంవత్సరం ఆయన జాతకం ఏ రకంగా ఉంది? నరేంద్ర మోడీ గారికి గత సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు, అంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు, ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కానీ ఇలాంటివి ఎన్నో ఆటుపోట్లు, అదేవిధంగా రావాల్సినటువంటి బలం ఏదైతే రావాల్సిందో పార్లమెంట్లో అది రాలేకపోవటం, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొన్ని ప్రశ్నించబడేటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఈ సంవత్సరం వాటన్నిటిని కొన్ని అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. మరియు అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఆయన జాతకరీత్యా కూడా కొన్ని రాష్ట్రాల్లో జయాన్ని మరియు అదేవిధంగా అధికమైనటువంటి ఓటింగ్ శాతాన్ని కూడా పొందగలుగుతారు. సో ఈ యొక్క సంవత్సరం నరేంద్ర మోడీ గారికి విజయంగా ఉంటుంది. అదేవిధంగా తను ఉన్నందువల్ల మన హైందవ ధర్మం, అదేవిధంగా వచ్చేటప్పటికి సనాతన ధర్మం అనేది అతనికి ఒక కవచంలాగా ఏర్పడి ఉంటుందన్నమాట. మోదీ గారి జాతకం ప్రకారం వారికి కుజమహర్దశ నడుస్తోందండి. అది ఒకటి మనం గమనించాలి. రెండోది, ఇండియాకి సంబంధించిన జాతకం వేసినప్పుడు ఇండియా జాతక ప్రకారం కూడా కుజమహర్దశే నడుస్తోంది. కుజుల్లో రాహు అంతర్దశ నడుస్తోంది. అందుకని ఏంటంటే ఈ సంవత్సరం మనం మాట్లాడుకుంటున్నది పరాభవనామ సంవత్సరానికి సంబంధించి చిన్న చితక అంతర్గతంగా ఉండేవి అన్ని దేశాలలోనూ ఉంటూనే ఉంటాయి. వాటి గురించి కాకపోయినా మామూలుగా ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే వారికి ఉన్న ఒక యోగం ప్రకారంగా, ఎందుకంటే వారికి శత్రువుల పైన అధికారం వచ్చే యోగం ఒకటి ఉంది ఆయన వ్యక్తిగత జాతకం ప్రకారంగా. దానివల్ల ఏంటంటే శత్రువుల పైన ఆయన విజయాన్ని సాధిస్తారు. అది ఏ రకంగా అవ్వచ్చు. 2020 ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంటుంది. ఆయన కూడా వృశ్చిక రాశి అని చెప్పి మీ దాంట్లో ఉంటది. దానికి ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, వ్యయం కూడా తక్కువగానే ఉంది. ఖర్చు తక్కువ పెట్టి రాష్ట్రాన్ని దేశాన్ని ఒక పద్ధతిలో తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన ప్రాబ్లం లేదు, ఆదాయం బాగానే వస్తుంది ఆయనకి ఈ సంవత్సరం. ఎందుకు వృశ్చిక రాశి ఆయన కాబట్టి ఆయన ఏ డబ్బు తీసుకోడు ఎక్కడాను. మామూలుగా రాశి ఫలాల ప్రకారం చెప్పాలంటే కూడాను. ఇది కాకుండా ఏంటంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచన ఏదైతే ఉందో, ఆలోచన అనేది మంత్రి ఉన్న స్థానం గురుస్థానం. సో అంచేత వృశ్చిక రాశి మీద గురువు యొక్క దృష్టి ఈ సంవత్సరం బాగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తీసుకుంటే నిర్ణయాలకి ఒక బలం పెరుగుతుందని చెప్పి మనం చాలా స్పష్టంగా ప్రపంచ పరిణామాల్లో ఈయన పాత్ర దేశపరంగా చెప్పుకుంటే గురుత్వ స్థానాన్ని పొందే అవకాశాన్ని భారతదేశానికి పెంచే లక్షణం ఉంది. ఓకే. ఆన్ ది అదర్ హ్యాండ్ రాహుల్ గాంధీకి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఆయనకు అంత అనుకూలమైన పరిస్థితులు ఇవ్వనే చెప్పాలి. ఆయనతో పాటు ఆయన సోదరైన ప్రియాంక గాంధీ గారి జాతకం తీసుకున్నట్లయితే ఆమెకు కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆమె కొంచెం క్రియాశీలకంగా మారేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పచ్చు. ఆమె వ్యక్తిగత జాతకం దీనికంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నది. తద్వారా వచ్చేసి ఆమె యొక్క ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శుక్రుడి బలం కూడా ఆమెకు దోహదపడయ్యే అవకాశం ఉంది. కాలసర్పదోషం కూడా కొంతవరకు వచ్చేసి ఈయన కొంచెం ఇబ్బంది పెట్టి తర్వాత కాంగ్రెస్లో కొన్ని అంతర్గతమైన మార్పులకు కూడా కారణం కావచ్చు అని చెప్పచ్చు. రాహుల్ గాంధీ గారి జాతకం ప్రకారం అండి నడుస్తున్న దశ మాత్రం ఏ రకంగానూ వారికి అనుకూలంగా లేదు. తర్వాత కాలంలో కూడా వీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలలో ఆటంకాలు కలిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తిగత పరంగా కూడా మనం చూసుకుంటే రాజు అవటానికి అవకాశం తక్కువగా ఉంటాయి అని జాతకరీత్యా. అందుకని వచ్చే అవకాశం కూడా తక్కువే. వ్యక్తిగత జాతకంలో రాజు అయ్యే అవకాశం ఉంటే మిగతా ఫ్యూచర్ లో కూడా వారికి పెద్దగా అవకాశాలు అయితే లేవు. రైట్. మరి సినిమా పరిశ్రమకి ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది? బాగా కలిసి వస్తుందా లేదా? అలాగే కొంతమంది పేర్లు రాసుకున్నాం, సరదాగా వాళ్ళకి వ్యక్తిగతంగా ఎలా ఉంటుందో కూడా మీరు చెప్తారు. కానీ ఓవరాల్గా అసలు కళారంగాన్ని ప్రభావితం చేసే గ్రహాలు ఏంటి, ఇప్పుడు వాటి సంచారం ఈ సంవత్సరం ఈ కళారంగం మీద ఏ రకంగా ఉంటుంది? మీడియా పరంగా చూసినప్పుడు బుధుడు అధిపతి
హాస్యానికి, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా దానికి అధిపతి బుధుడు. అలాగే కళకి సంబంధించి చూసినప్పుడు శుక్రుడు అధిపతి. బుధుడిగా అంటే శుక్రుడు కళ ప్రదర్శించబడాలన్నా సరే బుధుడు ప్రధానం కాబట్టి ఆ కోణంలో చూసినప్పుడు ఆర్థికపరమైన అభివృద్ధిని లేదా గుర్తింపుని, ఒక రకమైన గౌరవాన్ని కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ పరంగా, మీడియా పరంగా, ఇండస్ట్రీ పరంగా డెవలప్మెంట్ బాగుంటుంది, ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం అది ఇచ్చేది గురుడు కాబట్టి సరి అయిన మార్గంలోనే సంపాదించాలి తప్ప నెగిటివ్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళంటే కొంచెం నెగిటివ్ సినిమాలు తీసుకురావడం అనే విధానం కూడా కనిపిస్తోంది. అలా కాకుండా దేశానికి సంబంధించినవి, దేశ గౌరవానికి సంబంధించినవి, లేదా సంప్రదాయానికి, ధర్మానికి సంబంధించినవి ఇలాంటివి వచ్చిన సందర్భాల్లో వచ్చే ప్రయోజనాలు ఎక్కువ అంటే కనిపిస్తాయి. చెడుని ఎక్కువ అంటే ఎక్కువ ప్రమోట్ చేసే ఇలాంటి కాంటెంట్ లోకి వెళ్లకుండా మంచిని వచ్చినప్పుడు promote చేసే ప్రయోజనాన్ని content వైపు ఎక్కువగా పొందే వెళ్ళాలంటారు. అవకాశం ఉంది. ఓకే, మన తెలుగు సినీ పరిశ్రమ ఎలా ఉంటుంది? తెలుగు పరిశ్రమ ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి కొన్ని ఊహించిన సినిమాలు ఆర్థికంగా కూడా మరి అదేవిధంగా ప్రజాదరణ పొందడం జరుగుతుంది ఈ సంవత్సరం. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో, భారీ ఎక్స్పెక్టేషన్తో ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో అనుకున్న దానికన్నా అవి పరాభవం పొందడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి కొంచెం సినిమా హిట్ అవుతుందా లేదా అనే మంచి సబ్జెక్ట్ కంటెంట్తో అనుకోకుండా వచ్చినటువంటి సినిమాలు అవి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినప్పటికీ కూడా అవి చాలా ప్రజాదరణ పొంది అనూహ్యమైనటువంటి విజయాన్ని పొందడం, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్స్ కూడా వెండితెరకి పరిచయం అవడానికి ఈ యొక్క సంవత్సరం అనుకూలిస్తుంది. ఈ సంవత్సరంలో గురువు యొక్క ఉచ్చస్థానం, అదేవిధంగా శుక్రుడు ఈ సంవత్సరం ఆరంభంలోనే ఉచ్చస్థానంలో ఉండటం, అదేవిధంగా ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం. ప్రయత్నపూర్వకంగా గురుడు కర్కాటక నుంచి మారే లోపు సినిమాలు తీసేయడము, వాటిని ప్రదర్శించడం కూడా అయిపోతే మంచిది, వచ్చేది ఎక్కువ ప్రయోజనం. అంటే జనవరి 27 రావాలి మళ్ళీ. అలా అంటే మరి ద్వితీయార్థంలో అసలు తీయొద్దు, సినిమా రావద్దంటే ప్రారంభించిన వాళ్ళు కష్టపడతారు. మళ్ళీ గురుడు మారిన తర్వాత, అంటే కర్కాటకంలోంచి మారిన తర్వాత మళ్ళీ మూమెంట్ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అంటే ఆఫ్ సీజన్ అన్నది ఒకటి కనిపిస్తుంది మనకి, మధ్యలో ఉంది కాబట్టి ఆ సమయంలో సాహసాలు చేస్తే మాత్రం కొంచెం దెబ్బలు తింటారు. అలా కాదండి, ఇప్పుడు మనకి జూన్ వరకు గురువు మారటం లేదు. ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారంగా జూన్ వరకు మనకు అసలు గురువు మారట్లా. జూన్ వరకు గురువు మారినప్పుడు ఏంటి అని అంటే అక్కడ పరిస్థితుల్లో మనకేం మార్పు లేదు. ఇప్పుడున్న సినీ పరిశ్రమ ఎలా ఉందో అలానే ఉంటుంది, దీనిలో మనకేం మార్పులు కనిపించట్లా. జూన్ నుంచి అక్టోబర్ వరకు సినిమాలు తీయాలనుకున్నా, క్రియేటివ్గా ఉండాలనుకున్నా, మంచి మూవీస్ తీయాలనుకున్నా, ఏదైనా సరే ప్రజాదరణ పొందే మూవీస్ వాటి గురించి ప్లాన్ చేసినా, ఆర్గనైజ్ చేసినా, ఏం చేసినా ఆ పీరియడ్ బాగుంది. తర్వాత మళ్ళీ మనకి 2027 జనవరి 25 తర్వాత నుంచి బాగుంటుంది. ఈ లోపల ఏంటి అంటే ఏమైనా మూవీస్ రిలీజ్ అయ్యాయి ఏ అక్టోబర్ నుంచి అంటే సాధారణంగా ఈ దసరా, దీపావళి టైంలో అనుకుంటారు. ఇలాంటప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. సో నిర్మాతలంతా ఇది జాగ్రత్తగా వినాలి, వాళ్ళ సినిమా రిలీజ్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలంటున్నారు. ఓకే, సుభిక్షంగా ఉంటుంది. చిన్న కార్మికుడి దగ్గర నుంచి పెద్ద స్థాయి దర్శకులు, నటుల దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళ లాభాన్ని పొందగలుగుతారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. అది చెప్పాలి, సంతోషం. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి లేదా సెలబ్రిటీలు చాలామంది సోషల్ మీడియా ఇంపాక్ట్ని, దాని తాలూకు హీట్ని బాగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం రకరకాల కామెంట్స్ వాళ్ళ మీద చేయడం, వాళ్ళు మానసికంగా చాలా బాధపడ్డాలు, వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అవ్వడాలు, ఇలాంటి కాంట్రవర్సీస్ ఈ సంవత్సరం కూడా ఉంటాయి. కానీ దాని రివర్స్ ఎఫెక్ట్ వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. సెకండ్ హాఫ్ లో వాళ్ళంటే ఎవరైతే కాంట్రవర్సీ చేద్దాము అని ప్రయత్నపూర్వకంగా లేని చోట కల్పించే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆ హిట్ వాళ్ళకి మళ్ళీ రివర్స్ అయ్యే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వారు ఈ సంవత్సరం కూడా చేస్తారు. ఎందుకంటే ఎక్కువగా పేరు పొందాలి అంటే మనకి పేరు లేనప్పుడు పేరున్నవాడిని తిట్టాలి, అదే సింపుల్ థింగ్. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ వైపు చూస్తారు కదా. అటువంటి చేయాలనుకునేటువంటి నిర్ణయాలు చేసేటువంటి వారు ఈ సంవత్సరం కూడా ఉంటారు. కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్లో ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళే కాదు, కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ చేసేటువంటి వారు రాజకీయాల్లోనూ ఉంటారు. ఆసరాగా చేసుకుని అలా ప్రయత్నం చేసే ఎవరికైనా పరాభవం తప్పదండి, పరాభవం ఉంటుంది. ఓకే, సరే, సరదాగా ఒక 10 పేర్లు రాసుకున్నాం. క్విక్గా వాళ్ళకి ఈ సంవత్సరం ఫలితాలు ఏ రకంగా ఉంటాయి? చిరంజీవి, ఎనీ వన్ ఆఫ్ యూ. చిరంజీవి గారి జాతకం ఆయన తులారాశి అవుతున్నది, తర్వాత తులా లగ్నంలో పుట్టారు, చిత్తా నక్షత్రం అవుతున్నది. ఆయన జాతకానికి గురుడు ఉచ్చలో ఉన్నాడు, జన్మకాల గురుడిమే గోచార గురుడు వస్తున్నాడు. సో ఆయనకు గత కొంతకాలంలో ఇబ్బంది ఉన్నది. గత సంవత్సరంలో గురుడు భాగ్యంలోకి వచ్చిన తర్వాత మంచి విజయాన్ని పొందారు. ఈ సంవత్సరం దానికంటే మరింత మెరుగైన విజయాన్ని, ఫలితాన్ని పొందగలుగుతున్నారు. ఆయనకు అనుకూలమైన వాతావరణం ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు.
ఓకే, అల్లు అర్జున్. ఆయన వ్యక్తిగత జాతకంలో కొన్ని కాంట్రవర్షియల్స్ ఈ సంవత్సరం మళ్ళీ ఎదుర్కోబోతున్నారు. ఆ, కొంత వ్యక్తిగత, ఎందుకంటే ఆయనది మేషరాశి, మేషరాశికి సంబంధించినటువంటి ఏలినాటి శని ప్రభావం ఉన్న కారణం చేత ఒకంత ఉద్యోగరీత్యా అంటే చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తాయి, లాభం ఉంటుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది ఆయన జాతకంలో. ఓకే, ప్రభాస్. ప్రభాస్ గారికి ఈ సంవత్సరం ఎండింగ్లో కొంతవరకు అనుకూలంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ మధ్య ఒక సినిమా ఆయన ఫెయిల్ అయింది కదా, నెక్స్ట్ వచ్చే రాబోయే సినిమా ఏదైతే ఉందో అది మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్న ఆయనకి అనుకూలంగా పూర్తిగా కనబడుతుంది ఈ సంవత్సరం చెప్పచ్చు. మహేష్ బాబు. మహేష్ బాబుకి ఈ సంవత్సరం సినిమాలు ఉండకపోవచ్చు, పెద్ద చెప్పుకోదగ్గ గ్రోత్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వారణాసి మూవీకి కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆయన సినిమాలు ఏవి రిలీజ్ అవ్వదు. డెఫినెట్గా రాజమౌళి గారి యొక్క స్థితిగతులు బట్టి, డైరెక్షన్ బట్టి కదా మూవీ ఉండేది. సో న్యాచురల్గా దానికి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు నేను నా అభిప్రాయం. సో సింహరాశికి ఫలితం చెప్తూ ఉన్నారు. అంటే జూన్ వరకు ఏదో అంటున్నారు. జూన్ వరకు గురుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కానీ ఆ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం లేదు అప్పుడే రిలీజ్ అవ్వదు కాబట్టి కదండి. ఈ సంవత్సరం సినిమా రిలీజ్ తర్వాత అవ్వదు. అయితే కొంచెం ఇబ్బంది పడతారు. ఇబ్బందిగా ఉంది. గురువు లాభంలో ఉన్న వ్యయంలోకి వస్తాడు కాబట్టి గురువు లాభంలో ఉన్న అష్ట కష్టాలు పెట్టే శని అష్టమంలో ఉన్నాడు. ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. బేసిక్లీ ఆయన సినిమా రిలీజ్ లేదండి ఈ సంవత్సరం. ఓకే, ఓవరాల్గా చెప్పుకుంటే మహేష్ బాబు గారిది ఈ సంవత్సరం యావరేజ్ 0 అని అనుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణ గారి జాతకంలో ఆయనకంటూ మహోజ్వలమైన కాలం ప్రారంభం అవుతుంది. గురు మహర్దశ, రాహుదశ పూర్తి, ఏ రాశి? మూలా నక్షత్రం, ధనుస్సు రాశి. ఆయనకి వ్యక్తిగతంగా కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి ప్రాధాన్యతలు బాగా పెరుగుతాయి. ఆయనకి మంచి గుర్తింపు, అనూహ్యంగా కొన్ని యోగాలు పట్టపోతున్నాయి ఆయన జాతకానికి. ఆయన రీత్యా ఉండేటువంటి గురుబలం ఆయన జీవితంలో ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిగా, సప్తమంలో గురుడు ఉండేది చాలా గొప్ప యోగం కింద చెప్తాం. అందులో సప్తమాధిపతి, సప్తమంలో భాగ్యాధిపతి అయినటువంటి శనితో, అష్టమాధిపతి కూడా కానీ చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు. ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నటువంటి యోగం ఆయన జాతకంలో గురు మహర్దశ ఒక మహోజ్వలమైన కాలానికి దారితీస్తుందని చెప్పచ్చు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్. ఆయనకి ఈ సంవత్సరం కూడా కొంచెం గడ్డు కాలం, సింహరాశి ఆయనది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పచ్చు. సినిమా రంగంలో కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొంటారని చెప్పచ్చు. రామ్ చరణ్ గారికి లాటరీ పేలుతుందండి ఇప్పుడు ఖచ్చితంగాను ఈ సంవత్సరం. సో ఇప్పుడు ఏదో సినిమా రిలీజ్ అవుతోంది, ఆ రిలీజ్లో మంచి ధమాకా పేలుతారు. అది ఒక ఏడాది వరకు అది అందరూ వింటూ ఉంటారు. సో డెఫినెట్గా అది పాజిటివ్ ఎనర్జీ ఆయనకి ఈ సంవత్సరం ఉందని చెప్పి. ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే సినిమా మాత్రం సూపర్ హిట్ ఆయనకి ఈ సంవత్సరం. అది చాలు ఈ సంవత్సరం మొత్తానికి. ఏ రాశి అయింది ఆయన రాశి ఏంటి? వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. పవన్ కళ్యాణ్ సినిమా పరంగా ఎలా ఉంటుంది ఆయనకి ఈ సంవత్సరం? ఆయన సినిమాలు కొన్ని సినిమా అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి సినిమా అయితే మటుకు ఆశించిన దానికన్నా కూడా కొంచెం యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. మెయిన్గా వచ్చేటప్పటికి కొన్ని అనుకోని కష్టాలు ఎదురవటం అది మెయిన్గా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ సంవత్సరం. కాకపోతే వ్యక్తిగత పెర్ఫార్మెన్స్ ప్రకారంగా బాగా చేసినప్పటికీ కూడా సినిమా పరంగా ఊహించిన దానికన్నా కూడా కొంచెం యావరేజ్గా పెర్ఫార్మెన్స్ రావడానికి కారకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా క్రేజ్ ఉంటుందండి ఆయనకి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం శనిమాదశ నడుస్తుంది ఆయనకి. సో మకర రాశి బాగానే ఉంది. అంటే సినిమా ఆయన జీవితం అండి. ఆయన సినిమా అనేది వదులుకునే లేదు. ఆయన జాతకంలో ఈ సినిమాదశ జరుగుతున్నంతసేపు సినిమాలు ఏదో ఒకటి తీస్తూనే ఉంటుండే. బడుగు వర్గాల కోసం ప్రయత్నాలు చేస్తారు. అది రాజకీయంగా రెండింటి బ్యాలెన్స్ చేసుకుని వెళ్తారు ఆయన, అందులో సందేహం లేదు. ఎటు వచ్చి ఏంటంటే ఒకసారి మనకు ఈయనకి 10 సినిమాలు తీస్తే ఒకటి హిట్ 10 సంవత్సరాలు మనం చూస్తూనే ఉంటాం. గత చరిత్ర చూస్తే 10 ఏళ్ళకు ఒక సినిమా హిట్ అవుతుంది ఆయనకి. కానీ ఈసారి అలా కాదు, ఓ 2 ఏళ్ళకి ఒకసారి, ఒక ఏడాదికి ఒక సినిమా ఆయన తీసి రిలీజ్ చేసుకుని ముందుకెళ్తూ జాగ్రత్త వెళ్తారు. ఎందుకు ప్రజాదరణంతో ఆయన ముందుకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్లో ఉంటారు. ఒక రకంగా రాజకీయ రంగంగా, ఇంకో రకంగా సినీ ఇండస్ట్రీలో కూడా రెండు వదిలే ప్రసక్తి అయితే లేదండి. రజిత గారు, సమంతకి ఎలా ఉంటుందండి? సమంత గారికి ఈ సంవత్సరం అనేది చాలా బాగుందండి. అంటే తను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా చాలా రంగాల్లో బిజినెస్ ఉమెన్గా కానీ, బిజినెస్ వైపు ఆలోచించే విధంగా, ఆర్థికంగా కానీ, తన హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా సమంత గారికి ఈ సంవత్సరం అనేది అనుకూలంగానే ఉంటుంది. ఓకే, ఫైనలీ కొత్త జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన. విజయ్ దేవరకొండ గారు ఈ మధ్య పెళ్లి చేసుకున్నారండి. పెళ్లికి ముందే చెప్పాను, వివాహం అయిన తర్వాత శుక్రుడు కలిసి వస్తాడు ఆయనకి. శుక్రుడు అంటే ఇంటిల్లాలు. శుక్రుడు ఈ సంవత్సరం బాగుంది. సో ఆయనకి ఇంటిల్లాలే కలిసి వచ్చిన విషయం అక్కడ చెప్పాలంటే. సో చాలామంది పెళ్ళైన తర్వాత బాగుపడతారంటారు కదండి, ఆ విధంగా వివాహం అన్నది ఆయనకి బాగుకూడదు, బాగు పుట్టడం కాదు, బాగుగా ఉంటాడని. సో ఇక్కడ ఏంటంటే టర్నింగ్ లైఫ్ అనేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి ఆయన సినిమాలన్నీ ఫెయిల్యూరే. కానీ ఏంటంటే ఈ మూవీ ఇప్పుడు తీయబోతున్న మూవీ మాత్రం నెక్స్ట్ ఏది తీసినా సక్సెస్ఫుల్ అవుతుంది. మళ్ళీ నేము ఫేము ఫ్యాంటాస్టిక్గా
ముందుకెళ్తారు. అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న వ్యక్తిగత రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఏ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా కలిసి వస్తుంది, ఏ రాశి వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి, ఇలాంటి డౌట్స్ అని మనందరికీ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క రాశిని మనం ఒక్కొక్క పండితులతో మాట్లాడి వాళ్ళకి ఫలాలు ఈ సంవత్సరం ఏ రకంగా ఉన్నాయి అన్నది తెలుసుకుందాం. ముందుగా మందా సూర్యనారాయణ గారు, చెప్పండి. మేషరాశికి ఈ సంవత్సరం ఏ రకంగా ఉంది? మేషరాశికి మనం ఆదాయం ఏమే చూసుకోవాలి, అలాగే మనం రాజపూజ్యం అవమానం ఇవి చూస్తాం. ఇది అందరికీ చాలా ఇష్టమైనది, అందరూ ఇష్టపడేది, ఇదే ముందు చూసుకునేది కాబట్టి సో ఇక్కడ ఆదాయం అనేది అద్భుతంగా ఉంది. ఇక్కడ వీళ్ళకి ఆదాయం అద్భుతంగా ఉండడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, గురువు యొక్క చతుర్థ భావంలోకి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన పరిస్థితి చూపిస్తాడు అక్కడ డెఫినెట్గాను. సో అలాగే ఏంటంటే వ్యయం కూడా 5 భాగాలే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక 6 భాగముల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే సంవత్సరం మొత్తం అంతా బాగున్నట్టు మన లెక్కమాట. సో 6 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మేషరాశి వారు 100% హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. కొంచెం దాచుకునే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి చక్కగాను. వృషభ రాశి, మరి వృషభ రాశి వారికి ధనయోగం ఉందా? ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయా? ఏమంటారు లత గారు? సరే, వృషభ రాశి వారిది చూసామంటే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇంకా ఇందులో ఉన్న నక్షత్రాలు అయితే కృతిక 2, 3, 4 పాదాలు ఉన్నాయి, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉన్నాయి. జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా మార్పులు ఉంటాయండి. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉంటాయి. ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగాలు కోల్పోవటం లాంటివి, అలాగే తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా తీసుకోలేకపోవటం, లేకపోతే మిత్రులతోటి ఏవైనా ఇబ్బందులు రావటం, ఆరోగ్య భంగం కలగటం, ఇలాంటివి కొంత జరుగుతూ ఉంటాయి. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో, శుభకార్య ప్రయత్నాలు వీరు చేస్తున్న వారికి కొంచెం ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మనకి మిథున రాశి. మిథున రాశి వారికి విద్య, విదేశీ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి? ఉద్యోగ మార్పులు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా ఈ సంవత్సరం? అనంత్ గారు? మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 2 పాదాలు. ఈ రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11. ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి రైట్ టైం అనడానికి వీలు లేదు. అలా అని ఇంతకుముందుకి ఇప్పటికీ తేడా ఏమైనా వచ్చిందా అంటే, రాశిలోంచి గురుడి సంచారం తర్వాత రాశిలో ద్వితీయంలోకి మారుతోంది కాబట్టి అది కొంత లాభాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దానితో పాటుగా దశమంలో శని ఉన్నాడు కాబట్టి సహజంగా శని ఉన్నప్పుడు కృషి ఎక్కువగా చేయనిస్తాడు, శ్రమ ఎక్కువ పెడతాడు, దానికి తగినట్టుగా గౌరవాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. అయితే రాహు మళ్ళీ మార్పు వచ్చేంత వరకు, అంటే మకరంలోకి వస్తున్నాడు రాహు, చివరిలో వస్తాడు. ఈ రాహు మారేంత వరకు పర్వాలేదు. రాహు మారిన తర్వాత ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పెళ్లి యోగం ఏమైనా కనిపిస్తుందా? కుటుంబంలో శుభకార్యాలు ఏమైనా జరిగే అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయా? రవిశంకర్ గారు? కర్కాటక రాశి వారికి పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 లాగున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఒకనొక కలిసి వచ్చేటువంటి ఒక అంశం ఏంటంటే జన్మరాశులకి గురు సంచారం ఒకటే కలిసి వచ్చేటువంటి ఒక అంశం. మిగతా అన్ని అంశాలు కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వారికి మెయిన్గా వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, మాట్లాడేటువంటి ప్రతి విషయంలోనూ ద్వితీయార్థంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రథమార్థంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ప్రథమార్థంలో ఏప్రిల్, మే మంత్స్లో కొంచెం సానుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క విషయంలో ఏంటంటే మెయిన్గా సప్తమంలోకి ఈ యొక్క సంవత్సరం రాహుగ్రహ సంచారం కూడా ఉంది. రాహుగ్రహ సంచారం ఉన్నప్పుడు జనరల్గా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో ముఖ్యంగా స్త్రీలకి, పురుషులకి అత్తమామ తరపు వారి ఇంటి వారి తరపు నుంచి కొంచెం బాధలు, అదేవిధంగా వైవాహిక జీవితంలో అనుకోని బాధలకు కలగటానికి కూడా కారకంగా ఉంటుంది. సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళు ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయా? పదోన్నతులు వస్తాయా? నాయకత్వ బాధ్యతలు తీసుకునే సూచనలు ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా? రచిత శ్రీ గారు? మొదటగా సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7, అంటే అన్నీ సమానంగా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాల కంటే కొంచెం కఠినమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గ్రహ సంచారంలో చూసుకుంటే గనక అష్టమంలో శని ఉన్నారు, అలాగే 11వ ఇంట్లో గురువు ఉన్నారు, 7వ ఇంట్లో రాహువు, రాశిలో కేతువు. మన ఆలోచనల వల్ల, మన ఆలోచనలతోనే మనం కష్టపడే అవకాశం ఉంది. అంటే సింహరాశి వాళ్ళు వారి యొక్క వ్యక్తిగతంగా వారు తీసుకునే ఆలోచనలు కానీ వాళ్ళు ప్రభావితం అవ్వడం వల్ల
నిర్ణయాలు తప్పు తీసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది పడవచ్చు. అలాగే జూన్ వరకు గురువు మనకి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి వారికి విదేశీ ప్రయాణాలు కానీ కొత్త కొత్త అవకాశాలు కానీ ఈ సంవత్సరం ఏమన్నా గోచరిస్తున్నాయండి? కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు పూర్తిగా, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. అయితే ఈ రాశికి ఈ సంవత్సరం కన్యానామ సంవత్సరం అని పెట్టచ్చు. అంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి గత 10 సంవత్సరాలు బట్టి మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో కన్యారాశి వారు దేనికోసమైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ అనుకూలంగా ఉంటాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం అప్పులు తీరే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారా ఫైనాన్సెస్ని? తులారాశి మనం చూసుకుంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు మనకు కనిపిస్తాయి అందులోని. అయితే తులారాశి వారికి సంవత్సరం ఆరంభంలోనే గురువు యొక్క అనుగ్రహం కనబడుతోంది. అంటే గురువు యొక్క పంచమ భావంతో దృష్టి పెట్టడము, అలా రాశి నుండి 9వ భావంలో ఉండడం, అంటే భాగ్యస్థానంలో గురుడు ఉండడం, ఇది ఒక విశేషమైన స్థితి అని చెప్తామన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళకి ఆదాయం వ్యయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు తులారాశి వారికి 5 భాగంలో ఆదాయం కనబడితే వ్యయం ఖర్చు పెట్టేది 14 భాగంలో కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం చూస్తే 6, అలాగే అవమానం చూస్తే 3 కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ రాజపూజ్యం ఎక్కువ ఉంది. రాజపూజ్యం ఎక్కువ ఉందంటే దేనివల్ల ఉంటుంది? మంచి పనులు చేయడం వల్ల రాజపూజ్యం ఎక్కువ ఉంటుంది. అంటే తులారాశి వారు ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉందంటే ఈ వ్యయం ఖర్చు పెట్టే ధనం దేనికంటే మంచి కార్యానికి ఖర్చు పెడతారు, శుభకార్యానికి ఖర్చు పెడతారు. అదే ఇల్లు కట్టడం అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, వివాహ వ్యవస్థ కోసం అనుకోండి, ఉపనయన సంస్కారాల కోసం అనుకోండి, లేకపోతే భూమి పూజ కోసం అనుకోండి, ఏదైనా అన్నదమ్ముల యొక్క పిల్లలకి వివాహం కోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టడం అనుకోండి, ఏ రకంగా ఖర్చు పెట్టి గౌరవాన్ని కూడా పొందుతారు, ఖర్చు కూడా విపరీతంగా పెడతారు. సంవత్సరం పొడుగునా కూడా మీకు ఏ కష్టం కాకుండా సస్యశ్యామలుగా ఎంతో రాజమార్గంలో ముందుకెళ్తారని చెప్పగలుగుతాం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా లత గారు? వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అలాగే ఇందులో విశాఖ 4వ పాదం ఉంది, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి మార్పులు చేర్పులు కోరుకుంటుంటారు. చాలామంది స్థల మార్పు అంటారు, లేకపోతే ఉద్యోగంలోనే బదిలీలు లాంటివి కోరుకుంటారు. వీరందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ వీరికి అక్టోబర్ నుంచి జనవరి వరకు 2027 జనవరి వరకు కూడా ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతుంటాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి వచ్చేందుకు అవకాశం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ధనురాశి వారికి ఈసారి వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? కలిసి వస్తాయా? ఏమంటారు అనంత్ గారు? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఈ రాశిలో వారు ఉంటారు. వీరికి ఆదాయం 14, వ్యయం 11 మిగులు ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 6. అవమానం కొంచెం ఎక్కువ ఉంది. అయితే గౌరవం ఎప్పుడైతే ఎక్కువ ఉందో జాగ్రత్త ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ జాగ్రత్త ఎక్కువగా తీసుకోవడము అన్నప్పుడు ఎదుటి వాళ్ళని గౌరవించడం అనేది ప్రధానమైన అంశం. చేసే ఖర్చు మంచిదై ఉండాలి. ఈ మంచిదైనప్పుడు దోషాన్ని ఇవ్వకుండా సత్ఫలితాన్ని ఇచ్చేదిగా మారుస్తుంది దాన్ని. లేదా దోషం ఏదైనా ఉన్నట్లయితే డబ్బు రూపంలో వెళ్ళిపోతుంది. మంచి ఖర్చు చేసినట్లయితే. చెడు ఖర్చు చేస్తే దానివల్ల వచ్చే దోష ప్రభావాలు మళ్ళీ తీవ్రమవుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి బయటికి వెళ్లకుండా సర్దుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ఎందుకంటే అవమాన భారం భరించడం కష్టం అవుతుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలాగ ఉంటుంది? ఆస్తి కొనుగోలు ఏమైనా చేస్తారా? కొత్తగా పెట్టుబడులు ఏమైనా పెడతారా? ఉద్యోగం పరంగా ఏ రకంగా ఉంటుంది? రవిశంకర్ గారు? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా ధనిష్ట 1, 2 పాదాలు. ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా ఉంది. ఈ సంవత్సరం ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆదాయం అనేది తగ్గుతుంది, మరియు అదేవిధంగా వ్యయం అనేది 8 పాళ్ళు ఉంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి శని చాలా బలవంతుడుగా తృతీయంలోను, అదేవిధంగా సప్తమంలోకి గురు సంచారం జరుగుతుంది. కానీ ప్రథమార్థంలో ధనస్థానాల్లో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ఖర్చు కారకుడుగా ఉంటాడన్నమాట. అంటే డబ్బును ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయటం అనేది జరగటం జరుగుతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని చాలా కంట్రోల్డ్గా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా వచ్చేటప్పటికి రాజకీయ నాయకులు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం
వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ద్వితీయార్థంలో ఎక్కువగా కనపడుతున్నాయి. తర్వాత కుంభరాశి వారికి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయా, ప్రేమ వ్యవహారాలు ఇలాంటివి ఏ రకంగా ఉంటాయి, ఇతరత్ర ఫలాలు ఏ రకంగా ఉన్నాయి? ఓకే, మొదటగా కుంభరాశి వాళ్ళకి ఇక్కడ ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర మొదటి 3 పాదాలు ఇందులో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా కనిపిస్తుంది. అంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు రాహువు వాళ్ళ రాశిలో ఉన్నారు కాబట్టి మొదటి 5 నెలలు అలాగా కొంచెం అంటే డిసెంబర్ వరకు కూడా వీళ్ళ ఆలోచనలు ఊహలు ఎక్కువగా చేయడము, ఎదుటి పర్సన్స్ని అంటే మాయని నమ్మడము, అలా వాళ్ళ యొక్క బుద్ధి వల్లనే వాళ్ళు ఎక్కువగా అప్పు చేసి ఖర్చు చేయాల్సిన అవకాశం వస్తుంది. వాళ్ళ మనసుని అదుపులో పెట్టుకోకపోతే చాలా డబ్బు నష్టం అనేది ఇక్కడ ఉంటుంది. ఇంకా ఆఖరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం జీవితంలో ఏమైనా పెద్ద పెద్ద మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయండి? మీనరాశి వారికి మీరు పెట్టారు కదా పరాభవమా పరాక్రమమా, వీళ్ళకి పరాభవం అనే చెప్పాలి. అయ్యో, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అయితే రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు చూసుకుంటాం కంటే గ్రహస్థితిని గమనించండి. రాశిలో శని సంచారం, తర్వాత వ్యయంలో రాహు, అర్ధాష్టమంలో గురుడు, పంచమంలోను తర్వాత షష్టమంలోకి వెళ్తాడు. తర్వాత వచ్చేసేసి ఇక్కడ కేతు షష్ఠ స్థానంలో ఉంటాడు. ఇక్కడ మీరు ఎవరినైనా సరే వాళ్ళతో వ్యవహరించేటప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నాలు కానివ్వండి, లేదంటే వాళ్ళతో మీకు ఉండేటువంటి అన్యోన్యత లేకుంటే వచ్చేసి ఒక సయోధ్య కష్టమని చెప్పాలి. గురుడు డిసెంబర్ దగ్గర నుంచి అక్టోబర్ తర్వాత మీకు రాహుకేతువుల మార్పులు, డిసెంబర్లో ఏర్పడుతున్నటువంటి మార్పుల వల్ల కడుపుకు సంబంధించిన ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలకు సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి, స్థిరాస్తి నష్టాన్ని కూడా సూచించేటువంటి గ్రహస్థితి ఈ సంవత్సరం ఉన్నది. కాబట్టి చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం కొంత వేచి చూడండి, లేదంటే పోస్ట్పోన్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసేయాలని తాపత్రయపడి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు. మీనరాశి వారు ఈ సంవత్సరం మీకు ఉండేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి గురువు యొక్క ఆరాధనే మిమ్మల్ని కాపాడుతుందని గుర్తించండి. శుభం. సో దీంతో మొత్తం రాశి ఫలాలన్నీ పూర్తి చేసుకున్నాం. కానీ ఈ రాశి ఫలాలు విన్న తర్వాత ఒక్కొక్కళ్ళ మైండ్లో ఒక్కొక్క రకంగా మీరు చెప్పిన మాటలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమందికి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి, కొంతమందికి మిశ్రమం, కొంతమందికి అధమ ఫలితాలు ఉన్నాయి. చాలా సంతోషం అండి. ఈ పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాలతో పాటుగా చాలా ఫలితాల గురించి, ఎలాంటి పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి వాటి గురించి కూడా మీకున్న ప్రెడిక్షన్స్ని మీరు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. సో ఫైనలీ బాటమ్ లైన్ ఏంటి అంటే కాలం మారుతుంది, గ్రహాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి. ఒక్కొక్క సంవత్సరం వస్తున్న కొద్దీ రకరకాల ఫలితాలు మనం వింటూ ఉంటాం. కానీ ఏది ఎలా ఉన్నప్పటికీ మన ధైర్యాన్ని, మన విశ్వాసాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. ఇందాక పెద్దలంతా చెప్తున్నట్టుగా పరాభవనామ సంవత్సరం అంటే అది మనకి పరాభవంలా తీసుకోకూడదు, చెడుకి పరాభవం. సో తప్పుడు మార్గాల్లో మనం వెళ్లకుండా సరైన దారిలో వెళ్తూ ధర్మ మార్గాన్ని అనుసరించి గనక మనం ముందుకు వెళితే మనకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అని చెప్పేసి పెద్దల మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి సంపూర్ణంగా నింపాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.